మనకి నెమలి పింఛం గురించి అంటే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు తలపైన అనే దానికి మన ప్రవచనకారులు చాలామంది చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ సృష్టిలో సంభోగం చేయనటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది నెమలి మాత్రమే అని. అందుకే శ్రీకృష్ణుడు కూడా నిత్య బ్రహ్మచారి కనుక ఆ నెమలి పింఛాన్ని అందుకు చిహ్నంగా ధరిస్తాడు అని మన ప్రవచనకారులు, అలాగే మనకి ఉన్నటువంటి కొన్ని కథనాల ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అయితే మన ప్రవచనకారులు ఈ విధంగా చెప్పిన తర్వాత కొంతమంది నెమలి సంభోగం చేస్తున్నటువంటి వీడియో క్లిప్స్ని పెట్టి ట్రోల్ చేశారు. అంటే ఆ మాట నిజం కాదు అని. మరి నిజంగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, పురాణాలలో దీని గురించి ఏం చెప్పబడింది అనేటటువంటి వాస్తవాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం. కృష్ణుడి రూపం అనగానే మన కళ్ళ ముందు ఒక దివ్యమైనటువంటి దృశ్యం మొదలవుతుంది. నీలి వర్ణం, మోమున చిరునవ్వు, పెదాలపై వేణువు, తలపై నెమలి పింఛం. కానీ అసాధారణమైన పింఛం వెనుక ఒక లోతైన దివ్య రహస్యం దాగి ఉంది. అది సాధారణ అలంకారం కాదు, అది శ్రీరాముడి యుగం నుంచి పుట్టిన ప్రేమ, త్యాగం, ప్రకృతి అనుబంధానికి గుర్తు. ఈరోజు ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం కృష్ణుడి నెమలి పింఛం వెనుక దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మాధుర్యం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెమలి పింఛం ప్రకృతికి ప్రతీక. ప్రపంచంలో ప్రతి జీవి సృష్టికర్త మనసులో ఒక రంగు. కృష్ణుడు తన తలపై ధరించిన నెమలి పింఛం ద్వారా కూడా అదే సందేశాన్ని చెప్తున్నాడు. నెమలి అంటే వర్షానికి, ఆనందానికి, సౌందర్యానికి ప్రతీక. ఆ పింఛంలోని ప్రతి రంగు మన జీవితంలో విభిన్న అనుభవాల ప్రతిబింబం. సంతోషం, దుఃఖం, ఆశ, నిరాశ ఇవన్నీ కలిసే మన జీవిత చక్రం పూర్తవుతుంది. శ్రీకృష్ణుడు ఈ పింఛాన్ని ధరించడం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి సందేశం స్పష్టంగా, ప్రకృతిలో ప్రతి భిన్నత ఒక అంతం, ప్రతి అనుభవం ఒక ఆధ్యాత్మిక పాఠం. ఈ నెమలి పింఛం గురించి త్రేతాయుగంలో పుట్టినటువంటి కథ నెమలి త్యాగం. పురాణాలు చెప్తున్నాయి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతామాతతో వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు సీతాదేవికి బాగా తీవ్రమైనటువంటి దాహం వేసింది. అప్పుడు నీరు కోసం శ్రీరాముడు అడవిలో చూశాడు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు దారి. అప్పుడే ప్రకృతి కరుణించినట్టుగా ఒక అందమైనటువంటి నెమలి వారి ముందు వచ్చి వాలింది. నీరు ఎక్కడుందో తెలుసా అని శ్రీరాముడు ఆ నెమలిని అడగ్గా, నెమలి నా వెంట రండి అని సిగ్గుతో తల ఊపింది. అడవిలో ఆ నెమలి ముందు నడుస్తూ తన ఈకలను ఒక్కొక్కటిగా వదిలిస్తూ వెళ్ళింది. ఎందుకంటే శ్రీరాముడు దారి తప్పుపోకుండా గుర్తుంచుకోవటానికి. అలా ఈకలను వదలటం తనకి ప్రాణానికి హాని అని తెలిసినా సరే ప్రతి అడుగులోనూ తన అందాన్ని త్యాగం చేస్తూ చివరికి వారిని ఒక నీటి దగ్గరికి చేర్చింది. కానీ బాధాకరం ఏంటంటే ఆ సమయానికి ఆ నెమలి జీవం విడిచింది. అప్పుడు శ్రీరాముడు ఆ త్యాగాన్ని చూసి కన్నీరు పెట్టి, నీ ప్రేమ, నీ ధైర్యం నేనెప్పటికీ మర్చిపోలేను, నా తదుపరి అవతారంలో నిన్ను స్మరించుకుంటాను అని వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం ద్వాపరయుగంలో నిజమైంది. శ్రీకృష్ణుడు తన తలపై నెమలి పింఛాన్ని ధరించడం ద్వారా ఆ నెమలి త్యాగాన్ని గౌరవించాడు. నెమలి కన్ను ఆధ్యాత్మిక ప్రతీక. ఆ పింఛంలోని నెమలి కన్ను, ఆ వలయపు మచ్చ, అది సాధారణ రంగు కాదు, సృష్టి రహస్యానికి ప్రతీక. మధ్యలో నీలం రంగు అనంతం, ఆకాశం, ఆత్మకు చిహ్నం. దాని చుట్టూ ఉన్నటువంటి బంగారు వలయాలు భౌతిక ప్రపంచం, ఆనందం, కర్మచక్రానికి సూచన. అంటే జీవితం అన్నది కేవలం చూడదగిన ప్రపంచం మాత్రమే కాదు, ఆ లోతులో దాగి ఉన్న దివ్య జ్ఞానం కూడా ఉంది అని ఈ నెమలి కన్ను మనకు గుర్తు చేస్తుంది. కృష్ణుడు ఈ నెమలి పింఛం వినయం మరియు ధర్మానికి పాఠం. కృష్ణుడు యుద్ధవీరుడే కాదు, ప్రేమ స్వరూపుడు కూడా. తన కిరీటానికి బంగారం లేదా వజ్రాలు కాకుండా ప్రకృతి ఇచ్చినటువంటి సాధారణ నెమలి పింఛాన్నే ఎంచుకున్నాడు. అది వినయం, ప్రేమ, సమతుల్యతకు సంకేతం. మన జీవితంలోని గొప్పదనం అనేది అధికారం, ఆడంబరం కాదు, ప్రకృతితో కలిసిపోవడంలో, వినయంతో జీవించడంలోనే ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నెమలి పింఛం మనకిచ్చే సందేశం ఏంటి? ఈ చిన్న నెమలి పింఛం మనకు 3 ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు చెబుతుంది. ప్రకృతిని గౌరవించు, అది మన శరీరానికి, మనసుకు శాంతినిస్తుంది. వినయమే శ్రేష్టమైన ఆభరణం, కృష్ణుడు కూడా అలానే చూపించాడు. త్యాగం ప్రేమ కన్నా ఉన్నతమైనది, అందుకే ఆ నెమలి త్యాగం మన హృదయాన్ని తాకుతుంది. కృష్ణుడి తలపై ఉన్నటువంటి ఆ నెమలి పింఛం మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది ధర్మం, ప్రేమ, వినయం ఇవే
మన జీవితం యొక్క నిజమైన ఆభరణాలు అని. నెమలి పించం తలపై ఉన్న కృష్ణుడి రూపం చూస్తే మన మనసు మైమరిచిపోతుంది. అది కేవలం అందం కాదు, ఒక దైవ సందేశం. ప్రకృతిని ప్రేమించు, వినయంతో జీవించు, త్యాగంతో ప్రకాశించు. అదే శ్రీకృష్ణుడి పాఠం, అదే నెమలి పించం రహస్యం. చూశారు కదండి, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ నరేష్ డిఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.